ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి రాత్రి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 పై తెల్లవారుజామున 3:30 గంటల టైంలో ప్రమాదం జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నట్టు సమాచారం. ఘటనలో 12 మంది గాయాలతో బయటపడగా 20 మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 11 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. మిస్ అయిన 20 మందిలో 11 మంది డెడ్ బాడీలు గుర్తించారు అధికారులు. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అఖీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కర్నూలు శివార్లోని ఉలిదకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న 2 వీలర్ ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కొందరు అరుస్తూ బయటపడ్డారు. పలువురు కిందకు దిగలేక మంటల్లోనే చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన హాస్పిటల్కి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇక బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారేనని తెలుస్తోంది. ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంతో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి రాత్రి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 పై తెల్లవారుజామున 3:30 గంటల టైంలో ప్రమాదం జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గురైన బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నట్టు సమాచారం. ఘటనలో 12 మంది గాయాలతో బయటపడగా 20 మందికి పైగా చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 11 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. మిస్ అయిన 20 మందిలో 11 మంది డెడ్ బాడీలు గుర్తించారు అధికారులు.
ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు కర్నూలు శివార్లోని ఒలిదకొండ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న 2వీలర్ ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకి వెళ్లి ఆయిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కొందరు అరుస్తూ బయటపడ్డారు. పలువురు కిందకు దిగలేక మంటల్లోనే చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన హాస్పిటల్కి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇక బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. ఇందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఇప్పటి వరకు 11 డెడ్ బాడీలను గుర్తించామన్నారు. బాధితుల్లో 2 చిన్నారులున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదానికి కారణమైన బైక్పై వెళ్తున్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారన్నారు కర్నూలు కలెక్టర్ సిరి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బస్సు కిందకు బైక్ వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని చెప్పారు. 11 డెడ్ బాడీలను బయటకు తీశామన్నారు. బస్సు ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నట్లు వివరించారు. బాధిత కుటుంబాల సభ్యుల వివరాల కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08518 277 305కు ఫోన్ చేయొచ్చని తెలిపారు. Yeah, 41 members ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు ముందు టోటల్
ప్రమాద సమయంలో బస్సు సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. ఇందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఇప్పటి వరకు 11 డెడ్ బాడీలను గుర్తించామన్నారు. బాధితుల్లో 2 చిన్నారులున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదానికి కారణమైన బైక్పై వెళ్తున్న వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడన్నారు డీఐజీ ప్రవీణ్ కుమార్. బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారన్నారు కర్నూలు కలెక్టర్ సిరి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బస్సు కిందకు బైక్ వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని చెప్పారు. 11 డెడ్ బాడీలను బయటకు తీసామన్నారు. బస్సు ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నట్లు వివరించారు. బాధిత కుటుంబాల సభ్యుల వివరాల కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08518277305కి ఫోన్ చేయొచ్చని తెలిపారు. ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు. రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్ట్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు ముందు టోటల్